దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీల సంఘానికి వ్రాసిన పత్రికలోని మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. ఎఫెసీలకు 1:3. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఎంతో ప్రశస్తమైనటువంటి వాగ్దానము. ఇది మామూలు వాక్యము కాదు. చాలా చక్కగా మనసు పెట్టి శుద్ధ హృదయముతో విని మనము దీన్ని ఆచరించాలి, వినాలి. దేవుడు ఎంత ప్రేమగలవాడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు ప్రభువు ద్వారా మనకి అనుగ్రహించను. అది నేటి ధ్యాన వాక్యము. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎంత దీర్ఘశాంతమూర్తి మన యెహోవా దేవుడు, ప్రేమగల తండ్రి. ఆయన సృష్టించినటువంటి మానవులు ఏమాత్రము కూడా ఏ విషయంలోనూ సాతానుడికి దారిని పడకూడదు అని ఆయన ఏం చేశారు? దేవుడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. అది నిజంగా మనం శుద్ధ హృదయముతో విని ఆలోచిస్తే, మనం పాటించితే అపవాది మన దగ్గరికి రాలేడు ఇక. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుడు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి తలాంతు మనకు అనుగ్రహించాడు. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఇప్పుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. అలాంటి ఆశీర్వాదము మనకి అనుగ్రహించాలన్నటువంటి సంకల్పము దేవుడు కలిగి ఉన్నాడు అని పరిశుద్ధ వాక్యము విశదపరుస్తుంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో మొదటిదిగా క్షమాపణ అనుగ్రహించాడు. మరి దేవుడు అనుగ్రహించిన క్షమాపణ తప్పకుండా మనము వినాలి, ఆచరించాలనే పని అయితే మనము తప్పకుండా హృదయపూర్తిగా మనము క్షమాపణ కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవునికి మనం బిడ్డలముగా ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో ఈ క్షమాపణ మనకి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప తలాంతు. ఇంకా క్షమాపణ కూడా కాకుండా ఇంకా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలలో జ్ఞానం, అవగాహన కలిగినటువంటి మనస్సు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అవగాహన గల మనస్సు మనకు అనుగ్రహించాడు దేవుడు. అవగాహన గల మనస్సు అంటే వివేకాన్ని కనపరుచుచున్న గొప్ప మనకి తలాంతది. వివేకముంటే, వివేకం అనేది జ్ఞానము కదా. జ్ఞానముగానే ఉంటే తప్పకుండా అవగాహన ఉంటుంది. ప్రతి విషయంలోనూ అవగాహన కలిగి ఉంటాము. నీతి న్యాయమైన అవగాహన కలిగి ఉంటాము. ఎప్పుడు మనకి అవగాహన గల మనస్సు మనకి ఇస్తే దేవుడు, అది మనం పొందుకుంటే, దాన్ని మనం ఆచరిస్తే
దేవుని బిడ్డలముగా మనం ఉండి ఆ అవగాహన కలిగినటువంటి మనసును జ్ఞానముతో మనము పొందుకుంటే మనము తప్పకుండా ఏది మంచో ఏది చెడో తప్పకుండా తెలుస్తుంది. అసలు తెలియపరిచే ఉన్నాడు దేవుడు మంచి చెడులు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఏదైతే అట్రాక్ట్గా కనిపిస్తుందో దానినే ప్రతి మానవుడు అనుసరిస్తున్నాడు, అంటే దేవుణ్ణి విస్మరిస్తున్నాడు. ఇక్కడేమో ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అన్నటువంటి సంగతి పూర్తిగా మర్చిపోతున్నారు. అలా మర్చిపోకూడదు. ప్రభువుని అంగీకరించాలి, ఆయన మాటలు అంగీకరించాలి, ఆయన సంకల్పాన్ని మనము అంగీకరించి ఆచరించాలి. విశ్వాసము, సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైన వరాలు ఇందులో ఉన్నాయి. ఎందులో? దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో ఈ విశ్వాసము, సంఘ క్షేమాభివృద్ధి కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అభివృద్ధి చెందుటకై దేవుడు కొందరిని అపొస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, మరికొందరిని ఉపదేశకులను గాను ఆయన నియమించాడు. ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకై. ఇలాగా రకరకాలైనటువంటి తలాంతులు దేవుడు అనుగ్రహించి స్వార్థకి ప్రచారము చేయటానికని దేవుడు ఇలాగ రకరకాలైనటువంటి వాళ్ళని ఎన్నుకొని అపొస్తలులు గాను, సువార్తికులను గాను, కాపరులను గాను, ఉపదేశకులు గాను ఆయన నియమించాడు. మరి ఇంకా ఒక పక్క వింటున్నాము, ఇంకా నియమించబడినటువంటి ఇలాంటి వాళ్ళతో కూడా వీళ్ళంతా ఎవరు? దేవునిచే నియమింపబడి సువార్త ప్రచారకులు, సువార్తను వినాలి. ఇలా నియమించబడిన వారు సంఘ విశ్వాసులకు దేవుని సువార్త ప్రకటించుచు అనేక మందిని దేవుని వైపు త్రిప్పబడేలా ఆత్మీయ శక్తితో సువార్తను బోధించాలి అని దేవుడు ఆశపడుచున్నట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో వివరించబడింది. ఈ బోధను, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బోధను క్రీస్తు ప్రభువు వారికి అన్నింటిపై సర్వాధికారం కలిగి ఉన్నాడు అని అపొస్తలుడైన పౌలు గారు ప్రకటిస్తున్నాడు. గనుక మనము నిత్యము క్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం గడుపుటకై అట్టి కృప ధన్యత అనుగ్రహించాలని మనము దేవునికి ప్రార్థనలో విజ్ఞాపన చేసుకుంటూ తప్పకుండా దేవుని ప్రేమ ద్వారా, ఆయన ప్రేమ వలన ఆయన సంకల్పాన్ని మనము పొందుకొని దేవుని బిడ్డలముగా మనము, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవించుచు ఆయనను మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము ఆసక్తికరంగా నాయన ఎంతో అభిలాషగా ఆత్మీయతతో తండ్రి మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. మేము నీ యందు భయభక్తులు కలిగి దేవా నీకు లోబడి తండ్రి, క్షమాగుణము కలిగి తండ్రి, నీ బిడ్డలముగా ఉండులాగన తండ్రి, నీవు పంపినటువంటి ప్రతి ఆత్మానుసారమైనటువంటి వరాలను మేము పొందుకొని తండ్రి, ఆ ప్రకారంగా మేము జీవించుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.
ఆమెన్. ఆమెన్.